నమస్తే అండి. నేను ఈరోజు బిస్కెట్లు చేశాను. ఈ బిస్కెట్లు చాలా టేస్ట్‌గా ఉన్నాయి. ఇవి 3 పిండిలతో చేశాను. ఈ 3 పిండిలు మైదా పిండి ఒక గ్లాసు, బియ్యం పిండి ఒక గ్లాసు, గోధుమ పిండి ఒక గ్లాస్‌తో చేశాను. ఇవి చాలా టేస్ట్‌గా ఉన్నాయి. పిల్లలకి స్నాక్స్‌కు పెట్టొచ్చు. పిల్లలు ఇంట్లో ఏమైనా కావాలన్నప్పుడు ఇవ్వచ్చు. ఇవి చాలా టేస్ట్‌గా ఉంటాయి. మైదా పిండిని ముందుగా జల్లి పట్టుకోవాలి, పురుగు ఉంటుంది కాబట్టి. అలాగే గోధుమ పిండిని ఒక గ్లాసు, మైదా పిండి ఒక గ్లాసు, గోధుమ పిండి ఒక గ్లాసు, బియ్యం పిండి ఒక గ్లాసు, ఈ 3 పిండిలు కలుపుకొని పెట్టుకోవాలి పక్కకు. ఈ 3 పిండిలకి ఒక 2.5 గ్లాసుల చక్కెర అయితే సరిపోతుంది. ఇంకా స్వీట్ తక్కువగా కావాలనుకుంటే 2 గ్లాసులు వేసుకోవచ్చు. నేనైతే 2.5 గ్లాసుల చక్కెర వేస్తున్నాను. చక్కెరని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా మిక్సీ పట్టుకొని ఈ పిండిలో కలుపుకోవాలి. ఈ ఈ ఈ పిండికి ఒక 3 అరటిపండ్లు అయితే సరిపోతుంది. అరటిపండ్లు పెద్దగా ఉంటే 2 అయితే సరిపోతాయి. చిన్నగా ఉన్నాయి కాబట్టి 3 అరటిపండ్లు వేస్తున్నాను. ఈ అరటిపండ్లు చిన్న చిన్న కట్ చేసుకొని ఈ పిండిలో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ అరటిపండ్లు మొత్తం పిండిలో కలిసే వరకు బాగా కొంచెం 5-6 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కొంచెం ఎక్కువ వేస్తే టేస్ట్ వస్తాయి కాబట్టి నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత అంతా కలిసే వరకు బాగా కలుపుకోవాలి. అరటిపండు గుజ్జును ఈ పిండిలో బాగా కలిసే వరకు బాగా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. చపాతీ చేయడానికి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. బాగా అంతా కలిసే వరకు బాగా ముందుగా బాగా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకొని కలుపుకొని ఇలా మెత్తగా చేసుకోవాలి. జోరుగా అయితే కొంచెం పిండి కలుపుకొని పెట్టుకోవాలి. కొంచెం గట్టిగా ఉంటే కొంచెం వాటర్ తోటి పిండిని కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. ఒక 15 నిమిషాలు నాననివ్వాలి. ఇలా చిన్న చిన్నగా ఉండలుగా చేసుకొని చపాతీలాగా చేసుకొని మనకు కావాల్సిన సైజులో బిస్కెట్లు కట్ చేసుకోవాలి. నాకు ఎలా కావాలనుకుంటే అలా చేసుకోవచ్చు. ఇలా చిన్న చిన్న కట్ చేసుకొని స్టవ్ మీద బాండి పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా కాగిన తర్వాత ఇవన్నీ కాల్చుకోవాలి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఈ బిస్కెట్లని. బయట కుర్కురేలు అవి ఎక్కువ అడుగుతారు కాబట్టి ఇలా చేసి పెట్టినట్లయితే పిల్లలకు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇంట్లో ఎప్పుడు ఇవి పల్లి పట్టీలు కానీ ఇవి కానీ చేసి పెట్టినట్లయితే పిల్లలకి బయటివి అడగకుండా చేయాలి. ఇంట్లో ఉంటే పిల్లలు బయట అడగరు. ఇలా ఆయిల్లో కొంచెం వేసి చూసుకొని ఆయిల్ బాగా కాగిన తర్వాత అన్నీ కాల్చుకోవాలి. ఇవి తొందరగా చక్కెర ఉంటుంది కాబట్టి తొందరగా మాడిపోతాయి. ఇవి మాడకుండా పక్కనే ఉండి కలుపుకుంటూ కొంచెం సేపు అవుతుంది. కొంచెం సేపు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మంట పెద్దగా ఉంటే తొందరగా మాడిపోతాయి కాబట్టి చిన్న మంట పైన కొంచెం కొన్ని వేసుకుంటూ ఇలా దూరగా అయ్యే వరకు తీసివేయాలి. తొందరగా తీసివేయాలి, లేకపోతే మాడిపోతాయి, నల్లగా అవుతాయి. తొందరగా తీసివేయాలి. కొంచెం చల్లారిన తర్వాత గట్టి పడతాయి, చాలా బాగుంటాయి. ఇవి చల్లారిన తర్వాత ఒక 15 రోజులైనా ఉంటాయి. ఇవి చాలా పిల్లలకి స్నాక్స్కైనా ఏమన్నా స్కూల్స్ కాలేజీలకి పోయేటప్పుడు అయినా సరే ఇవి చేసి పెట్టినట్లయితే ఒక 15 రోజుల వరకు తింటారు.
పిల్లలు. ఇలానే అన్నీ చేసుకోవాలి. అన్నీ ఇలానే చేసుకున్నట్లయితే ఒక చల్లారిన తర్వాత ఒక డబ్బాలో భద్రపరచుకోవాలి. ఎప్పుడప్పుడు తినేటప్పుడు తీసుకోవాలి. చీమలు పట్టకుండా మంచి ఒక మూత ఉన్న డబ్బాలో పెట్టుకున్నట్టయితే 15 రోజుల వరకైనా పాడు కాకుండా ఉంటాయి. ఇవి స్నాక్స్కు పిల్లలకి కాలేజీకి పోయేటప్పుడు వాళ్ళకి చేసి పంపించినట్లయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇవి చాలా టేస్ట్గా కూడా ఉంటాయి. ఆరోగ్యానికి కూడా మంచిదే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇవి మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా ఈజీ. కొంచెం సేపు కష్టపడితే ఇలా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చేసి చూడండి, చాలా బాగుంటాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. కొంచెం గట్టిగా ఉన్నా కూడా పిల్లలకి ఇష్టం. ఇలా ఉంటేనే ఇష్టం పిల్లలకి. చాలా బాగుంటాయి. ఇలా అన్నీ ఇలా చేసుకొని స్టోర్ చేసుకోవాలి. చల్లారితే చాలా బాగుంటాయి. ఇవి వేడిగా ఉన్నప్పుడు కొంచెం మెత్తగా ఉంటాయి. చల్లారిన తర్వాత టేస్ట్గా కూడా ఉంటాయి.